అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు రైట్ అంటారా అంటున్నారా? ఎంతవరకు రైట్ అంటే 100% రైట్ అండి. ఇది నాకు ఇష్టం, అట్లాంటివి జరుగుతుండాలన్నమాట. కర్మ ఈజ్ కర్మ, చికెన్ కుర్మా అన్నట్లు. నిజంగానే తప్పు చేసిన వాడికి ఎప్పుడైనా తప్పు జరుగుతుంది. నార్మల్ కామన్ జనం అండి మేము. వాళ్ళని పెద్దవాళ్ళ గురించి మాట్లాడే అవసరం లేదు, కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎప్పుడైనా తప్పు చేస్తే తప్పే కదండి. రూల్ ఫర్ రూల్ ఫర్ ఆల్, అంతే కదా. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అలాగే నాకైతే మంచిగా అనిపించలేదు, అందుకే తప్పు చేశాడు కాబట్టి ఇట్లా జరుగుతుందని నేను అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు చేసిన తప్పేంటన్న క్లారిటీగా చెప్పు. అంత క్లారిటీ అంటే మరి చాలా టైం పడుతుంది. పర్లేదా? పర్లేదు. ఏంది అంటే సినిమాలో ఏ ఆడబిడ్డకైనా తప్పు జరిగితే నేనున్నాను రాబోయ్ అని చెప్పిండు ఆయన. ఆయన వల్ల ఒక ఆడబిడ్డకి తప్పు జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఈయనకి మళ్ళీ జనం పుల్లింగ్ ఎక్కువైపోద్ది, అంటే క్రౌడ్ పుల్లింగ్. దాని వల్ల ఇంకెవరన్నా చచ్చిపోతారో, అవసరం లేదు నేను వెళ్ళని ఆగిపోయాడు. ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, బ్యాండ్ పెట్టుకుని వెళ్తాడు వాళ్ళ ఇంటికి, అవసరం లేదు కదా. కామన్గా వెళ్ళిపోయి కామన్గా వచ్చేస్తే అరే వాళ్ళకు కూడా ఉంటది కదా, పెద్ద ఇది ఉన్న వాళ్ళు మళ్ళాంటి వాళ్ళ గురించి వచ్చారు అన్న. మిడిల్ క్లాస్ వాడికి ఏం కావాలండి చెప్పండి? ఒక క్వార్టర్ దాంట్లో వాటర్ అన్నట్లు ఇట్లాంటి చిన్న చిన్న తిమ్మి ఆపగాలే అనమాట. వెళ్తే తప్పేముందండి, వెళ్తే తప్పేం లేదు. ఈ 4 గంటలు వెళ్ళగానే ఈయన ముందు అంతమంది, ఇది అందరూ చెప్పే వర్డే, కానీ నేనంటుంది ఏంటంటే అండి, జానీ మాస్టర్ విషయంలో ఈయనే ఉన్నాడు 100 to 100%. నేను ఓపెన్ టు అవునండి. జానీ మాస్టర్ కేసు చెప్తాను మీకు మొత్తం విడమరి చెప్తాను. నాకన్నా బాగా ఎవరు చెప్తారంటే మిస్టర్ మల్లన్న ఉంటది కదండి, ఆయన వీడియో కూడా చూడమనంటే నేను కూడా చెప్తాను. సుకుమార్ గారు, జానీ మాస్టర్, మన అల్లు అర్జున్ గారు, ఇది ఒక సాంగ్ గురించి వచ్చిన మ్యాటర్ అనమాట. ఒక సాంగ్ గురించి వస్తే నేను బాలీలో షూటింగ్ చేస్తున్నాను, చూసేటి అగ్గిమాదిరి నాకు తెలుసండి. అంటే వాటర్ నేను అంటుంది ఏంటంటే బాలీలో షూటింగ్ లో ఉన్నాను, నాకు 15 days టైం పడుద్ది, అప్పుడు దాకా నేను అవైలబుల్ లేనంటే నేను సాంగ్స్ ఇస్తే బతిని వాడు నా గురించి ఇట్లా చేసిండని అయితే అది నిజంగా జరిగి ఉండొచ్చండి జానీ మాస్టర్లను, కానీ వీళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వడంతో అది ఇంకా హీట్ అయ్యి ఉందండి, అంతే, అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు తప్పు చేస్తే ఎప్పటికైనా తప్పేనండి, కరెక్ట్ కాదండి. నాకు ఏమైతే మంచిగా అనిపించలేదు. రైట్ అంటే జానీ మాస్టర్ కేసులో అమ్మాయికి సపోర్ట్ గా అల్లు అర్జున్ నిలబడ్డాడు అంటారా? నిలబడ్డాడండి. మీకు తెలియదేమో, అంటే ఇండోర్ 2 గేమ్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు నేను దొంగను అనుకోండి, ఇప్పుడు దొంగను కాకపోయినా దొంగను చేయాలంటే నువ్వు ఒక 4 లక్షలు పడేసావు అనుకో ఏపీఎస్ లోనో, నన్ను దొంగ కింద 10 రోజులు జైల్లో వేస్తారు. అదే జరిగింది ఇక్కడ. ఒక పెద్ద సెలబ్రిటీ ఇమ్యూనిటీ ఉన్నాడు, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు అంటే వీళ్ళది తప్పే అయి ఉండొచ్చు. పెడదాం మా అయితే ఏమన్నా, ఇప్పుడు ఆయన కెరియర్ పోయింది అనుకున్నారు, జానీ మాస్టర్ కెరియర్. అది జైల్లో ఉండి ఇంకా స్టెప్పులు నేర్చుకున్నాడు ఆయన. నన్ను అడిగితే ఇంకా మంచి గ్రోత్ వస్తుంది అనమాట. తప్పు ఎప్పటికైనా తప్పే, కర్మ ఈజ్ కర్మ, ఎప్పటికైనా కర్మ వదలదండి. చాలా 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 తప్పు చేశారు మీరు, నిజంగా అంటే నిజంగా. అలాగే మీ యొక్క చిరంజీవి ఫ్యామిలీని కానీ సైడ్ చేసి మాదంటూ ఒక ఫ్యామిలీ అని క్రియేట్ చేసి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే మ్యాటర్, వాళ్ళ అల్లు అరవింద్ గారు వాళ్ళ నాన్న పల్లీలు తినిపిస్తా కూర్చోబెట్టి, అరే మనం లేకపోతే చిరంజీవి ఫ్యామిలీ లేదురా, చిరంజీవికి ఎన్నో ఫ్లాప్లు పడ్డా కానీ నేను ప్రొడ్యూసింగ్ చేసాను రా, అలాంటిది వాళ్ళ ఇదిరా అదిరా అని చెప్పేసి నూకేసాడు అనమాట. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ ఏం చెప్తే మంచి చెప్తే మంచిగా తయారవుతారు, చెడు చెప్తే చెడు. అయినా పెద్దోడికి మనం చెప్తే మారిపోతాడు అనుకుంటే అవుతుందండి 100%. ఇప్పుడు అల్లు అరవింద్ గారి మైండ్ మొత్తం ఇదే ఉంటుందండి, నెగిటివ్. సపోర్ట్ ఏమైనా ఉంటుంది అల్లు అర్జున్ గారికి? ఉండదండి అసలు, అంటే మాన్యువల్ గా ఉన్నా కానీ హార్ట్ఫుల్ గా అయితే ఉండొద్దు. ఎందుకంటే నాకైతే 100 to 100% పవన్ కళ్యాణ్ ఫ్యాను కాదండి, చిరంజీవి ఫ్యాను కాదు, ఎవరి ఫ్యాను కాదు. ఎటువైపు రైట్ ఉంటే అటువైపు ఉంటాను నేను. నాకైతే నచ్చలేదు, 100% తప్పు చేశాడు కాబట్టి ఇది జరిగిందని నేను చెప్తున్నాను. తప్పు చేస్తే ఎప్పటికైనా ఇదే జరగాలండి, తప్పు చేస్తే 100% జరగాలి. ఇంకొకటి, సినిమాలోను ఈగో అంటే సీఎం ఫోటో ఇవ్వనందుకు సీఎంను మార్చేశాడు కదా, అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా ఏమన్నా మీ వల్ల అయితే మార్చగలరా? సినిమా ఎందుకండి, మనకి తప్పు అయితే తప్పు అయిపోయిందండి, సారీ అయ్యి బాబు నా వల్ల నా బతికి ఇది అని చెప్పుకుంటే అయిపోతుంది. నేను లైవ్ పెట్టాడు అయ్యి బాబు నేను హీరోని అనుకుంటుంది, ఎందుకంటే ఇది పబ్లిక్ అనమాట. నీ పెళ్ళాన్ని నువ్వు ఇంట్లో పెట్టి తాళం వేసి కొట్టినా కానీ నువ్వు మగడు కాబట్టి నీదే రైట్ అయింది. అదే ఈదిలో తీసుకొచ్చి కొడితే నీ పెళ్ళం అయినా కానీ నీదే తప్పు అయింది, ఎందుకంటే ఆడది. అదే మ్యాటర్ ఇక్కడ మ్యాటర్ అర్థమైందో లేదు తెలుస్తలేదు నీకు. ఏంటంటే జనానికి ఏం చెప్పాలి, నువ్వు నా తప్పు ఏదో అయిపోయింది, ఇప్పుడు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటని చెప్పాలి. ఆయన ఏం చెప్తున్నాడు, రూప్ టాప్ ఓపెన్ చేయలేదు, నా సినిమా నా హాల్లోకి నేను వెళ్ళకపోతే ఏమైంది? అరే తప్పు అయినప్పుడు తప్పు అంటే పోయేదేముంది, ఇప్పుడు బోలని సారీ చెప్పు పుష్పలను,
అలాగే సారీ చెప్పచ్చు కదా బయటకు వచ్చి కూడాను. లేదు, అట్లాంటిది లేదు, యాటిట్యూడ్ లేదు, అందుకనే ఇట్లా జరిగింది. ఈ మ్యాటర్ ఇంకా రేజింగ్ అవ్వాలి, ఇంకా ఇంకా టాప్ లెస్ అవ్వాలి. రేవంత్ రెడ్డి గారు చేసి 100% కరెక్ట్. అసలు ఆయనకి ఇద్దరు మండించేలాగా ఎవడు చేసాడో తెలుసండి. పెళ్ళ మూడు కొట్టుకుంటే పక్కింటి నవ్విందని ఇంకా బాధపడతారు కదా, అలాగే జరిగింది అనమాట ఇక్కడ. ఈయన ట్విట్టర్ లో ఎన్ని ట్వీట్లు పెట్టాడు తెలుసా? మన ఒక హైదరాబాద్ అనే మహానగరంలో సీఎం పేరు కూడా చెప్పలేని ఒక పెద్ద సినీ నటుడికి సీఎం పేరు కూడా తెలియలేదు. అటువంటి సీఎం మన సీఎం అని ట్విట్టర్ లో ట్వీట్ పెట్టాడు. దట్ మీన్స్ కొంచెం వేరేలా పెట్టాడు. పేర్లు యాడ్ చేయకుండా ఇంకా ట్విట్టర్ తెలుసు కదండి, ట్విట్టర్ అలచల్ వెళ్ళిపోద్ది అనమాట. 14 ట్వీట్స్ పెట్టాడండి. లిటరలీ నైట్ 9:30 కూడా పెట్టాడు. నాకు ట్విట్టర్ లేదు కానీ ఆ ట్విట్టర్ని మీమ్ చేసి వస్తాయి కదా మీమ్స్, అవన్నీ కూడాను నేను చదివితే 14 మీమ్స్ అబోవ్ ఉన్నాయి అనమాట. ప్రతిదీ కూడా నెగిటివ్ టు బోల్డ్ అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే తప్పు చేసినా రైట్ చేసినా కేటీఆర్ గారు కరెక్టే చేశారనమాట. మండే లాగాను రైట్ అండి, ఇలాగే జరుగుతుండాలి తప్పు చేసిన వాళ్ళకి.